తుపాను పరిస్థితి గమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 78070754 ఈ నంబర్లకి ఫోన్ చేసినట్టయితే ఏ రైళ్లు రద్దయ్యాయి, ఏ రైళ్లు దారి మళ్ళాయి అనే సమాచారం కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులు అందజేస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావం మరో 12 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే వాల్తేరు రైల్వే డివిజన్ లలిత్ మరో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో అధికారులు వారితో మాట్లాడదాం. ఏ రకంగా పనిచేస్తుంది, సమాచారం ఏ రకంగా ఇస్తున్నారు? టెలిఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు కదా, చెప్పండి. టెలిఫోన్ మేము సమాచారం ఇస్తున్నామండి. మామూలుగా ఫోన్లో వస్తుంటే వాళ్ళకి చెప్తున్నాండి. క్యాన్సర్, ఏ ట్రైన్ క్యాన్సర్ అయింది, ఏ ట్రైన్ నడుస్తున్నాయి, కొన్ని డైవర్షన్ అవుతున్నాయి, వాటికి సమాచారం ఇస్తున్నాను. ప్రస్తుతానికి మనకు 9 ఇచ్చారండి. 9 ట్రైన్స్ ఇచ్చారు. సరే, ఏ ట్రైన్ ఇది? గోదావరి ఒకటి అండి, గోదావరి. తర్వాత ఏంటిది, ఏపీ ఎక్స్ప్రెస్, ఏపీ కాచిగూడ ఇవ్వలేదండి. ఇది గుంటూరు ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, ఇది ఇక్కడ నుంచి బయలుదేరండి. 9 ట్రైన్స్ అండి. అదండి. ఎల్టీటీ క్యాన్సిల్ ఇచ్చారండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు సమాచారం మనకి 9:48 వచ్చిందండి. సమాచారం ప్రకారం గోదావరి ఎక్స్ప్రెస్ ను ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరే గరీబ్ రథ్, అలాగే ఎల్టీటీ రద్దు చేశారు. తర్వాత ఇది రాయగడ గుంటూరు. సమాచారం ఏ రకంగా ఇస్తున్నారు? ఫోన్లు చేస్తున్నారా ప్రయాణికులు? ఏమంటారు? ఫోన్ చేస్తున్నారండి, చెప్తున్నాం ఏవేవి క్యాన్సిలేషన్ అయినాయి ఏంటి. ఇప్పుడు వరకు ప్రెసెంట్ అయితే ఒక 9 ట్రైన్స్ ఇచ్చారు మాకు, ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ అవుతున్నాయని. అవి మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం. ఇది రైల్వే సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ప్రస్తుతం 9:45 ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం 9 రైళ్లు ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరే గోదావరి ఎక్స్ప్రెస్, ఇతర రైళ్లన్నీ కూడా రద్దు చేసి ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే తుఫాను పరిస్థితుల దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తుంది. అమ్మ ఏ ఊరు వెళ్ళాలి మీరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏ ఊరు వెళ్ళాలి మీరు? కోయంబత్తూరు వెళ్ళాలి. ఏదో రద్దు చేశారా, క్యాన్సిల్ అయ్యాయి? చాలా ట్రైన్స్ ఆల్రెడీ క్యాన్సిల్ అయ్యాయంట, కానీ మేము బుక్ చేసుకునే ట్రైన్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 67 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయంట. చెప్పారు, మెసేజ్ పెట్టారు. రైల్వే ప్రయాణికులు కూడా కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది, చాలా రద్దీగా ఉంటుంది. వివిధ ప్రాంతాలకి ఇక్కడి నుంచి దేశ నలుమూలకు వెళ్ళేటువంటి, అన్ని విధాలా వెళ్ళేటువంటి అవకాశాలు, మార్గము కూడా విశాఖ రైల్వే స్టేషన్కి ఉన్నాయి. విశాఖ రైల్వే ప్రస్తుతం అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి గోదావరి ఎక్స్ప్రెస్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్, అలాగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ని కూడా రద్దు చేసినట్టుగా ప్రకటించారు. అలాగే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులకి తెలియజేస్తున్నారు. వారికి ఉన్నటువంటి మొబైల్ ఫోన్లకి సందేశం ఇస్తున్నారు. అలాగే నెట్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఈ సమాచారాన్ని పొందుపరిచి ప్రయాణికులు తెలియజేస్తున్నారు. వాల్తేరు రైల్వే డివిజన్ ఉన్నటువంటి రైల్వే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావం కొనసాగుతుంది కాబట్టి రైల్వే సంబంధించినటువంటి విద్యుత్ ప్రవాహం కానీ, రైల్వే సంబంధించినటువంటి విద్యుత్ వ్యవస్థలు ఇబ్బంది అవ్వకుండా, అలాగే వాటికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే తిరిగి మళ్ళీ రాకపోకలు కొనసాగించే విధంగా తగిన ఏర్పాటు చేయడానికి రైల్వే సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రైల్వే అధికారులు సమీక్ష నిర్వహించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే రెండు కూడా మాట్లాడుకుంటున్నాయి. ఏ ప్రాంతాల మీద తుఫాను ప్రభావం ఉంటుంది, ఎక్కడెక్కడ రైళ్ల దారి మళ్లింపు చేయాలి, ఏ రైళ్లు రద్దు చేయాలో అంశాలన్నీ కూడా ఇండియన్ రైల్వే సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడి అందుకు అనుగుణంగా తగినటువంటి ఏర్పాట్లు చేసి మొత్తం ఇప్పటికే 43 రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి 9 రైళ్లను రద్దు చేశారు. కొన్ని దూర ప్రాంతాలు వెళ్లేటువంటి రైళ్లను దారి మళ్లింపు చేశారు. ప్రస్తుతమైతే మొంతా తుఫాను కారణంగా రైల్వే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.